శ్రీమద్భగవద్గీతా తృతీయోధ్యాయః కర్మయోగః. మూడవ అధ్యాయము కర్మయోగము. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణ్యస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద వినిశ్చిత్వా ఏన శ్రేయోహమాప్నుయాం. అర్జునుడు పలికెను, జనార్దన, కర్మయోగముల కంటే జ్ఞానమే శ్రేష్టమనియు నీ అభిప్రాయమైనచో నన్నీ ఘోర కృత్వమగు బంధువదకేలా నియోగింతువు. నీ పలుకులు సందిగ్ధముగా నుండి మనస్సును మరింత భ్రమింపచేయుచున్నవి. కావున నాకు శ్రేయస్కరమగు మార్గమేదియో నిశ్చయించి సెలవిమ్ము. సాధన చతుష్టయ సంపత్తి అనంతరము బ్రహ్మ విచారము చేయవలనని శాస్త్రాదేశము. అయితే నిత్య నైమిత్తిక కర్మలను సన్యసించి యతి అయి బ్రహ్మ విచార మొనర్పవలనని కొందరి మతము. అట్లుగాక కర్మ సన్యాసమక్కరలేనియే చిత్తశుద్ధి కలిగి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించుచు బ్రహ్మ విచారము చేయవచ్చునని మరికొందరి మతము. ఇది సాధకుల విషయమే. సాధకులుగా ఉన్నంత కాలమే ఏ విధముగా సాధనను అనుష్ఠరించును అది కాయిక వాచిన మానసిక కర్మలనే ఏదో ఒకటి యగును. కాన సాధన కాలమున కర్మ సన్యాస సాధ్యము కాదనియు సాధన ముగిసి అరూఢులైన పిదప కర్మాచరణ నుండి విరమింపవలేనని మరొక సిద్ధాంతము. ఆరూఢులైన పిదప కూడా తమకు గాకపోయినను లోక సంగ్రహ కర్మ చేసియే తీరవలెనని మరొక పక్షము. ఈ రెండు వాదములను మనస్సులో నుంచుకొని వాటికి సమంజసమగు సమాధానమీయం సంకల్పించి భగవానుడు అర్జుని ముఖతన ఈ ప్రశ్నలు అడిగించి తన మతమును ప్రకటించుచున్నాడు. దీనికి అనుకూలంగా 2వ అధ్యాయము 49వ శ్లోకమున బుద్ధియోగము కంటే కర్మ శ్రేష్టమని, కర్మ కంటే శ్రేష్టము కావున బుద్ధిని ఆశ్రయింపుము అని భగవద్వాక్యము కలదు. బుద్ధియోగమనగా జ్ఞానమని గ్రహించి అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఖ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు పలికెను, పాపరహితుడగో ఓ పార్థ, ఈ మధ్యలోకమునందు పూర్వకాలముననే ద్వివిధమకు నిష్టయొకటి పరమపద ప్రాప్తికై ఆచరించబడినది. అది మానవుల స్వభావమును అనుసరించి జ్ఞాన మార్గమనియు కర్మ మార్గముననియు అనుష్ఠింపబడుచున్నది. జ్ఞాననిష్ఠుల సాంఖ్యులనియు కర్మనిష్ఠులు యోగమనియు పేర్కొనబడుదురు. ఈ శ్లోకమును బట్టియు 4:1వ శ్లోకమును బట్టియు భగవానుడు ఉపదేశించిన యోగం ఒకటి మనియు అని 2 విధములుగా అనుష్ఠించిన వారి స్వభావం అనుసరించి వ్యవహరింపబడు అనియు తేలుచున్నది. బుద్ధి కుశలత కలిగి విచారపరులైన సాంఖ్యులు అనాత్మ స్వరూపములకు చతుర్వంతసతి సత్వములను అండియు ఆత్మను వేరు చేసి ఆ మహా ఆత్మస్వరూపములను నిశ్చయ జ్ఞానములతో కర్తృత్వాభిమానము లేక సాక్షిమాత్రులకై లోకమందు వ్యవహరింతురు. వీరికి భోక్తృత్వాభిమానమును కర్మఫల బంధములను శీఘ్రముగా వీడును. కర్మయోగములనియు దేహ మానవులను ఛేదింపగల బుద్ధి కుశలత విమర్శన లేనివారు. కానీ తీవ్రముగు నిశ్చయ బలముతో బంధుహేతువగు కర్మఫలమును వీడి క్రమక్రమంగా దేహాభిమాన పాశములతో తెగగోసి విముక్తులగుతురు. సాంఖ్యులు మానరాహిత్యము నుండి భోక్తృత్వాది మాననాశమునకు సాధించురు. యోగులు మాన త్యాగముల ద్వారా కర్తృత్వాభిమానములను అంతమనుచురు. సాంఖ్యులు ప్రాపంచిక వ్యవహారము నుండి విరమించి హృదయ గుహాంతరవర్తియు అణువులలో అణువగు పరమాత్మయందు బుద్ధిని లగ్నం చేసి పరమ సుఖములు సాధించురు. యోగులు మహత్తుల కంటే మహత్తమగు పరమాత్ముని వ్యక్తరూపమగురు ప్రపంచమును నిష్కామ బుద్ధితో సేవించి సర్వం కలిగి విధం బ్రహ్మ అని అనుభూతిని సాధించి తాము కూడా జగముల్లో
మాత్రమే గాన తాము కూడా ఈశ్వర స్వరూపులే తాను అను ఏకత్వానుభూతిని పొందుదురు. ఏ మార్గమునకైనను నిత్యానిత్య వస్తు వివేకము లేక ఆత్మానాత్మ విచారము మూలసూత్రము. దీనిని బుద్ధ్యా గ్రహించి అంతరికగా బాహ్య సాధన ద్వారా సాంఖ్యులు యోగులు అనుభూతి అనొచ్చుకొందురు. సాధన భేదమును అనుసరించియే ఈ యోగము ద్విధముగా భాషించును. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మయోగమునకు పరమశీల నైష్కర్మ్య సిద్ధి అనగా కర్మలను ఆచరించినప్పుడు వాటిని బంధించబడకుండుట. ఈ స్థితి నిర్వ్యాపారమును వలన సిద్ధింపదు. అదే ప్రాకారము జ్ఞానయోగములకు గమ్యస్థానముగు ఆత్మానుభూతి కర్మలు సన్యాసించుట వలనే చేకూరదు. 2:47 మాతే సంగోస్మ కర్మని అనగా కర్మఫలములందు ఆపేక్ష వదులు మనులను బట్టి ఫలము లేకున్నను కర్మాచరణ ఎలా అను భావముతో కర్మాచరణ నుండి విరమింపగా వివరింపరాదని భగవానుడు బోధించి ఉన్నాడు. అది ఇక్కడ అనుసంధేయము. కర్మను ఆరంభించుటయే తమోగుణ ప్రధానమగు జడస్థితి ప్రాప్తించుకొండే గాని నైష్కర్మ్య సిద్ధి లభింపదు. అట్లే నిత్యా నైమిక కర్మములను సన్యసించుట ఆత్మానుసంధానము ఎక్కువ అవకాశము లభించుట కొరకే కానీ సన్యాసములను వలనే కార్యసిద్ధి కలుగా. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృతు కార్యతే హ్యహవస్కర్మ సర్వస్ప్రకృతిజైర్గుణైః. ఎవరికి నీ ఒకప్పుడు కూడా ఏ విధమైన కర్మాచరణ లేక యుండ అసఖ్యము. ఏలననగా ప్రకృతి గుణములు తమ నియమములను అనుసరించి ప్రతి జీవి చేత ఏదో కర్మను చేయించుకునే యుండును. జీవులన్నీయు ప్రకృతి బద్ధులే. ప్రకృతి అనగా మార్పు పరిణామముందుట. అనుక్షణము ప్రకృతి గుణములు తన స్వభావం అనుసరించి మార్పు చెందుటనే యుండును. మార్పే కర్మ కావున జీవులెట్లు కర్మరహితులై ఉండగలరు? కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా ఉచ్యతే. ఏ అవివేకిని కర్మేంద్రియాలకు వాక్ పాణి పాయువస్థములను నిగ్రహించి మానసికముగా మనోజ్రాజ్య కల్పనచే విషయ సుఖాలను అనుభవించుటయే వాడు కపటచారియగు గలవాడు, ధాంబికుడు, మోసగాడు.